వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్లోని పలు సీనియర్ హీరోలు ఇప్పటికే ఓటీటీ ద్వారా ఆడియన్స్కు చేరువైన సంగతి తెలిసింది. వెంకటేష్ ఆల్రెడీ ఓటీటీ ఎంట్రీ ఇవ్వగా, బాలకృష్ణ అన్స్టాపబుల్ షో ద్వారా ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నాకు కూడా త్వరలోనే ఓటీటీకి ఎంట్రీ ఇవ్వనున్నారు అని వార్తలొస్తున్నాయి. కానీ చిరంజీవి మాత్రం ఓటీటీలోకి వస్తారు అని ఎవరూ ఊహించలేదు. అయితే మంచి కథ వస్తే తాను కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీగా ఉన్నట్లు చిరంజీవి తాజాగా వెల్లడించారు. ధనుష్, నాగార్జున కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర విజయోత్సవ సభలో చిరంజీవి మాట్లాడుతూ, మంచి పాత్ర లభిస్తే ఓటీటీలో నటించడానికి తనకి ఎలాంటి అభ్యంతరమూ లేదు అని స్పష్టం చేశారు. ఫ్యూచర్లో అవసరమైతే ఓటీటీలో సినిమాలు చేయడానికి కూడా తాను రెడీగా ఉన్నాను అని, దానికి ఎప్పటి నుంచే మానసికంగా సిద్ధపడాలి అని, అయితే ఓకే అన్నాను కదా అని రేపుదేమే కథలతో నా ముందుకు రావద్దు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు చిరు. అదే ఈవెంట్లో ఏషియన్ ఫిల్మ్స్తో ఓ సినిమా చేస్తాను అని కూడా నిర్మాత సునీల్కు చిరు హామీ ఇచ్చారు. చిరుకు సునీల్ తండ్రి నారాయణ దాస్తో మంచి అనుబంధం ఉంది. నారాయణ దాస్ తర్వాత సునీల్ నిర్మాతగా మారగా, ఇప్పుడు కుబేరాతో సునీల్ కూతురు జాన్వి నిర్మాతగా మారింది. నిర్మాతగా మారిన జాన్వీకి చిరు అభినందనలు తెలుపుతూ, మీ నాన్న అడిగారు, నీకు చెప్పారో లేదో తెలీదు, మనం సినిమా చేస్తున్నాము అన్నారు. అయితే ధనుష్ చేసిన లాంటి ఛాలెంజింగ్ రోల్స్ వద్దు అని, మాస్, ఫన్, గ్లామర్ ఓరియంటెడ్ పాత్రలే చూడమని సరదాగా అన్నారు చిరు. కుబేరాలో దేవా పాత్ర తనకొస్తే నో చెప్పేవాడిని అన్నారు. ఇలాంటి పాత్ర తనకొచ్చినా చేయలేను అని, ధనుష్ లాగా సహజంగా ఎవరూ నటించలేరు అని చిరు అన్నారు. అయితే ఇప్పుడు చిరు కోసం మంచి డైరెక్టర్, స్క్రిప్ట్ను ఏషియన్ ఫిల్మ్స్ వెతకాల్సి ఉంది. ఆల్రెడీ కుబేరాతో చిరును ఇంప్రెస్ చేసిన శేఖర్ దగ్గర చిరు కోసం ఏదైనా స్క్రిప్ట్ రెడీగా ఉంటే ఈ సినిమా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఎందుకంటే శేఖర్ తన తరువాతి సినిమాను కూడా ఏషియన్ ఫిల్మ్స్తో చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి శేఖర్ చిరు కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తే వీరిద్దరి కలయికలో త్వరలో సినిమా కుదిరే అవకాశం ఉంది.